లోనే ఇంతకుముందు గాంజా కేసు ఉంది. రఘురామ్ అనే అతని మీద పట్టాభిపురం పిఎస్లో గాంజా కేసు ఉంది. ఈ కేసులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 6గురిని ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అది కూడా త్వరలో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు 11 మందిని గాంజా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారో, అమ్ముతున్నారో వాళ్ళ మీద నేను రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని మనం లాస్ట్ 3 monthsలో అరెస్ట్ చేయడం జరిగింది. 45 కేసెస్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 70 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, 7 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే మళ్ళా గంజాయి కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా